హాయ్ అండి. రాగి సంగటి కోసం అని చెప్పి బియ్యం అయితే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఎందుకో అది నాననిపించింది. అందుకోసమే ఇట్లాగా చేసుకుందామని అనుకున్నాను. ఇందులోకి చేపలొచ్చినాయి ఇంటి ముందుకి. చిన్న చేపలు పక్కిలు అంటాం కదా, ఆ చేపలొచ్చినాయి. అవి అయితే హాఫ్ కిలో తీసుకున్నాను. హాఫ్ కిలోకి స్మాల్ సైజ్ ఎర్రగడ్డలు 2 తీసుకున్నాను. టమోటా 1 తీసుకున్నాను. ఇదిగోండి హాఫ్ కిలో పక్కిలు అనమాట ఇవి. చిన్న బౌల్లోకి వచ్చినాయి. ఆయిల్ వేడెక్కినాక ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసేసుకొని ఒక 2 ఎర్రగడ్డలు వేసేసుకొని బాగా వేయించేసుకున్నాను. తర్వాత టమోటా కూడా వేయించేసుకున్నాను. వేసేసుకొని తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా బాగా వాట్ చేసేసుకొని తర్వాత పక్కిలు వేసేసుకొని ఉప్పు, కారం కూడా బాగా పట్టినిచ్చేసాను. తర్వాత చింతపండు రసం 50 గ్రాములు తీసుకున్నాను. 50 గ్రాములు కూడా పిండి పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలాగ అయిపోయింది. తర్వాత కాసేపు మూత పెట్టేశాను. మూత పెట్టేసిన తర్వాత కాసేపటికి ఇలా అయిపోయిందనమాట. ఉడికిపోయింది అంతా కర్రీ కూడా. సూపర్ వచ్చింది అయితే. సంగటి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. సాఫ్ట్గా అసలు ఎంత బాగా వచ్చిందంటే ఫస్ట్ టైం నా అంతటి నేను చేసింది. మా అత్త కానీ మా అమ్మ కానీ లేకుండా ఫస్ట్ టైం అయితే చేశాను ఇది.